పాలు తాగినా మా పాలు పోతారు పాలు పోతున్నాను అందరూ బాగున్నారా అని మా మమ్మీ పాలు తాగిపిస్తాగే కట్టేసిందండి. మళ్ళీ ఏమీ అనుకోకండి. మరి ఎందుకో పాలు కాడికి వెళ్తలేదు ఈరోజు. అలిగిరామో మరి ఎందుకు అలిగారో తెలపదు. మీరు అందరూ టిఫిన్లు తినేసారా అన్ని, కాఫీలు తాగేసారా అన్ని. నేను ఇప్పుడే బబ్బాలు తాగుతానండి. ఇంకేంటన్ని ఏమన్నా చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఈరోజు మా మమ్మీకి ఒక కొటేషన్ వచ్చిందండి. భలే బాగుందండి. ఎంత బాగా నచ్చింది అనుకున్నారు మా మమ్మీకి. మనం దిగులుగా ఉంటే జీవితం మనని చూసి నవ్వుతుంది. మనం కేరింతలు కొడుతుంటే జీవితం మనని చూసి మురిసిపోతుంది. కానీ మనం ఇతరులను ఆనందంగా ఉంచినప్పుడు జీవితం మనకు చేతులెత్తి నమస్కరిస్తుందండి. చాలా బాగుంది కదండి. డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది. అదే విచ్చలవిడిగా వాడితే జీవితంతో ఆడుకుంటుంది. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కాదు, చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కారు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. అవును, ఇదే నాకు ఇష్టం. నేను ఇలానే ఉంటానండి. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. అవును, ఇది కూడా నిజమండి. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒకసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం అవుతుందండి. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకడం నేర్చుకో. అప్పుడే నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు ఇంకా గౌరవం. నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం, నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. చాలా బాగుంది కదండి. ఇలా ఉండటమే మా మమ్మీకి చాలా 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 ఇష్టం అండి. కానీ కొందరు ఉంటారులేండి, ఏం చేస్తామండి, ఎవరిదో ఎలా ఉంటామో తెలియలేము కదండి. మా మమ్మీకి మాత్రం ఇలా ఉండటమే ఇష్టం అండి. అదన్నీ అందరూ బండాలి, అందరూ మా మేమందరం ఉండాలండి. అందరం ఉందాము, మనందరము. సరేనండి, కాపీలు టీలు టిఫిన్లు అన్నీ తినేసేయండి. నేను కూడా బొబ్బలు తాగేసేస్తాను ఒకసారి. సరేనండి, వందనా అండి మరి.